ముఖ్యంగా ఈరోజు ఈ స్కూల్స్ వాతావరణం చూస్తుంటే ఎంత ఆహ్లాదకరంగా ఉందో ఒకసారి మీరు అందరూ గతంలో స్కూల్స్ ఎలా ఉండేయో ఇప్పుడు స్కూల్స్కి ఎలా ఉన్నాయో ఒకసారి మీరు అందరూ కూడా గమనించాలి. మరి గతంలో పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్స్ పంపించాలంటే మరి టాయిలెట్స్ ఉండే కాదు, ఎన్నో ఇబ్బందులు పడేవాళ్ళు. అలాంటి పరిస్థితుల నుంచి ఈ రోజున ఉదాహరణకి ఈ స్కూల్ తీసుకోండి. మరి ఈ స్కూల్కి దాదాపు 2 కోట్ల రూపాయలు ఈ స్కూల్కి రావడం జరిగింది. అట్లాగే ఎలిమెంటరీ స్కూల్ కూడా సుమారు 75 లక్షల రూపాయలు రావడం జరిగింది. అట్లాగే కాలనీలో ఉన్న స్కూల్కి 35 లక్షల రూపాయలు, ఈ ఒక్క గ్రామానికి 3 కోట్ల రూపాయలు తీసుకురావడం జరిగింది. మళ్ళా ఇదే స్కూల్కి గర్ల్స్ జూనియర్ కాలేజ్ తీసుకురావడం కూడా జరిగింది. మరి ఇంత డెవలప్మెంట్ మరి ఈ గ్రామానికి రావటం ఇది ఒకటే కాదు, ఈ గ్రామంలో మరి రోడ్లు కానీ, సచివాలయం కానీ, రైతు భరోసా కానీ, హెల్త్ సెంటర్ కానీ, మరి అట్లాగే ఒక కళ్యాణ మండపం 2 కోట్ల రూపాయలు కానీ అన్ని రకాలుగా డెవలప్మెంట్స్ రావటం, గ్రామాలు అభివృద్ధి చెందటం. కాలేజీ తీసుకురాగానే దాంట్లో స్ట్రెంత్ను పెంచాలి. ఆ స్ట్రెంత్ను పెంచాలంటే మరి చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా స్కూల్స్ నుంచి ఇక్కడికి తీసుకొచ్చే విధంగా మీరు అందరూ కృషి చేయాలి. హెచ్ఎం గారు కానీ, టీచర్స్ కానీ, పక్క గ్రామాల నాయకులు, సర్పంచులు వీళ్ళందరూ కూడా సపోర్ట్ చేస్తే మనకు దగ్గరలోనే ఒక కాలేజీ కూడా ఉంది. మంచి కాలేజీ, మంచి టీచర్స్ ఉన్నారు, మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది అనే ఉద్దేశంతో అందరూ కూడా కృషి చేస్తే ఈ స్కూలు కాలేజీ డెవలప్ అవడానికి త్వరలో ఒక 1000 మంది స్ట్రెంత్ అవడానికి కూడా మంచి అవకాశాలు ఉన్నాయి. దీనికి గ్రౌండ్ ఉంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, మంచి టీచర్స్ ఉన్నారు. ఇక్కడ హెచ్ఎం గారు బాగా చెప్తారు. మరి ఇవన్నీ కూడా మంచి అవకాశాలు ఉన్నాయి కాబట్టి పక్క గ్రామాలలో కూడా మీరు అందరూ నాయకులు అందరూ సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేస్తే మనం ఎక్కడో గుంటూరు వెళ్ళి హాస్టల్లో ఒక కాలేజీలోనో, చైతన్యలోనో, లేకపోతే ఇంకో కాలేజీలోనో, నారాయణ కాలేజీలోనో అక్కడ డబ్బులు కట్టి మరి హాస్టల్లో పిల్లలు ఉంచే బదులు మన పక్క గ్రామంలోనే మనకి కాలేజీ రావడం అనేది చాలా అదృష్టం. దాన్ని మీరు ఉపయోగించుకోండి. ఆ ప్రైవేట్ కాలేజీలో ఇంతకన్నా గొప్పగా ఫెసిలిటీస్ ఏమి ఉండవు, ఇంతకన్నా టీచర్స్ ఇంకా గొప్పగా ఉండరు, ఇంతకన్నా లెక్చర్స్ ఇంతకన్నా గొప్పగా ఉండరు. ఎందుకంటే వాళ్ళు డిగ్రీ చదివిన వాళ్ళు, లేకపోతే డిగ్రీ ఫెయిల్ అయిన వాళ్ళు 10th క్లాస్కి, ఇంటర్మీడియట్కి చెబుతూ ఉంటారు. ఇక్కడ టీచర్స్ అంతా మెరిట్ మీద మరి బీఈడీ చేసిన వాళ్ళు ఇక్కడికి రావడం జరుగుతుంది. టీచర్స్ వీళ్ళంతా మెరిట్ మీద మీరు కూడా పిల్లల్ని శ్రద్ధగా విద్యాబుద్ధులు చెప్పి వాళ్ళని కూడా పైకి తీసుకోవాల్సిన బాధ్యత టీచర్స్ కూడా ఉంది. మీరంతా మంచి ఎడ్యుకేషన్ చేసిన టీచర్స్ ఇక్కడ ఒక్కొక్క ట్యాప్ 33,000 రూపాయలు అవుతుంది. దాంట్లో బైజూస్ అనే యాప్ ఒకటి ఉంటుంది. దాంట్లో మీకు సబ్జెక్టుకి సంబంధించింది మరి 8th క్లాస్, 9th, 10th, ఇంటర్కు సంబంధించిన ప్రతి సబ్జెక్టు దాంట్లో మీకు పొందుపరిచి ఉంటుంది. టాప్ మోస్ట్ టీచర్స్ దాంట్లో స్పీచ్ మీకు అర్థమయ్యే విధంగా పొందుపరిచారు. ఎడ్యుకేషన్ జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా పిల్లల మీద, చదువు మీద ఇంత శ్రద్ధ తీసుకొని చేయలేదు. ఈ ట్యాబ్స్ 8th క్లాస్ పిల్లలకి ఇస్తున్నారు. 10th క్లాస్ పిల్లలకు కూడా మరి విద్యా జ్యోతి అనే ఈ బుక్స్ కూడా ఇస్తారు. అవి కూడా తీసుకుని దాని ద్వారా మీరు బాగా చదువుకొని 10th క్లాస్కి ప్రిపేర్ అవ్వాలని చెప్పి మరొకసారి మీ అందరినీ చెప్తా ఉన్నాను. ఇదే కాలేజీలో చదువుకుంటే చాలా ఖర్చు తగ్గిపోయింది మీకు. మీరు ఎక్కడో ఉండి హాస్టల్లో గుంటూరు దాకా వెళ్ళవసరం లేదు. మంచి టీచర్స్ ఉన్నారు ఇక్కడ, మీకు అందరికి ఇబ్బంది లేకుండా బాగా ఈ స్కూల్ బాగా పేరు రావాలని చెప్పి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను.